హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ని ఈరోజు ప్రవేశపెట్టారు. బడ్జెట్‌కి సంబంధించి ఇంకా పూర్తిగా నేను స్టడీ చేయలేదు. పూర్తిగా స్టడీ చేసిన తర్వాత బడ్జెట్‌లో ప్రధానంగా అప్పులకు సంబంధించిన ప్రస్తావన ఏముంది అని చెప్తాను. నేను కూడా ఈ బడ్జెట్ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి చాలా వీడియోస్ గతంలో చేశాను. అప్పులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనేది డీటెయిల్‌గా ఇంకో వీడియోలో చెప్తాను. బట్ ఇప్పటివరకు ఉన్న బడ్జెట్‌కి సంబంధించిన భయాలను 1, 2 మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఒక ప్రభుత్వం బడ్జెట్‌ని ప్రవేశపెట్టినప్పుడు న్యాచురల్‌గానే అపోజిషన్ పార్టీస్ అన్నీ బడ్జెట్ అంతా పాత సీసాలో కొత్త సారాలా ఉంది. సో, దీంట్లో కొత్తదనం ఏం లేదు. మాయల బడ్జెట్ ఇది. అంకెల గారడీ ఇది. ఇటువంటి పదాలు, ఇటువంటి వడికట్టు పదాలు రెగ్యులర్‌గా వింటూనే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ తరహాలో ఈ బడ్జెట్ అద్భుతంగా ఉంది అని అనదు కాబట్టి ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళు బడ్జెట్ బాలేదు అని అంటున్నారు. బట్ ప్రభుత్వం ఇది ఒక అద్భుతమైన బడ్జెట్‌గా చెప్తోంది. ప్రభుత్వం మొదటి 9 నెలల విషయాన్ని పక్కన పెడితే మొదటి 9 నెలల్లో సూపర్ 6 హామీలకు సంబంధించిన అంశాన్ని దాదాపు పక్కన పెట్టినట్టుగానే చూడాలి. ఈ బడ్జెట్‌లో సూపర్ 6 హామీలకు సంబంధించిన అమలు ప్రక్రియ వైపు అడుగులేస్తున్నట్టు కనపడుతోంది. పూర్తిగా సూపర్ 6 అమలుకు సంబంధించి అన్ని కార్యక్రమాల్ని అమలు చేయడానికి ఈ బడ్జెట్‌లో నిధులు పెట్టలేదు. నాకు తెలిసి సరే పొలిటికల్‌గా పార్టీలు విమర్శ చేయొచ్చు కానీ, ఒక ప్రభుత్వానికి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళు ఎన్నికల్లో గెలవడం కోసం ఇచ్చిన హామీలుగానే వాటిని చూడాలి తప్ప అమలు చేసే హామీలుగా చూడలేరు. ఇప్పటికిప్పుడు మీరు చేయండి, చేయండి అని డిమాండ్ చేయడానికి కూడా చేసే పరిస్థితి లేదక్కడ. చేసే పరిస్థితి ఎందుకు లేదు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెటే కోఆపరేట్ చేయలేని హామీలు ఇచ్చారు. కాబట్టి చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు చేయండి అని అడిగితే కూడా వాళ్ళు ఇంకో రకమైన డైవర్షన్సో ఏదో చేసుకుంటూ పోతారు, చేయలేరు. సో, చెయ్యలేనివి అని తెలిసి ఇచ్చిన హామీలు, చెయ్యటం సాధ్యం కాదు అని తెలిసి ఇచ్చిన హామీలు, సో, ఇప్పుడు చేసే పరిస్థితిలో, చేసే ఆలోచనలో కూడా వాళ్ళు లేరు అనే విషయం అర్థమవుతుంది. అటువంటి హామీలను నేను చెప్పదలుచుకుంది నిరుద్యోగ భృతి ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించిన ఆస్కారం ఏమాత్రం కనపట్లేదు. లాస్ట్ 6 నెలల్లో, 1 ఇయర్ ఏమన్నా చేస్తారేమో గడిచిన టెన్యూర్‌లాగా. అలాగే మహిళలకు 18 సంవత్సరాలు దాటిన మహిళలకు నేరుగా నగదు బదిలీ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన అమలు ఊసు కూడా ఈ బడ్జెట్‌లో కనిపించట్లేదు. సో, ఇవి 2 చేయడానికి సంబంధించిన ఆస్కారం ఏమాత్రం కనపట్లేదు. చేయడానికి ఆస్కారం ఉండి కూడా, చేయడానికి సంబంధించిన అవకాశం ఉండి కూడా చెయ్యంది మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయిస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ఊసు కూడా ఈ బడ్జెట్‌లో కనపడట్లేదు. సో, అవి ప్రభుత్వం సరే ఒక 2, 3 స్కీమ్స్‌కైతే సూపర్ 6లో భాగంగా నిధులు కేటాయించారు. కాబట్టి వాటిని కంటిన్యూ చేస్తారని కోరుకుందాం. సూపర్ 6లో భాగంగా పెన్షన్స్‌ని ప్రభుత్వం ఇప్పటివరకు పర్ఫెక్ట్‌గా ఇస్తూ వస్తోంది. సో, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీల ప్రకారం దాదాపు 1,60,000 పెన్షన్స్ ఈ 9 నెలల కాలంలో తగ్గాయనేది ఒక లెక్క అయితే, బట్ పెంచిన పెన్షన్స్‌ని అమలు చేసుకుంటూ వస్తోంది. సో, పెన్షన్‌కి సంబంధించిన మొత్తం బడ్జెట్ గురించి ఒకసారి చూస్తే, బడ్జెట్ దాదాపు 3,22,359 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే, రెవెన్యూ వ్యయం అంచనా 2,51,162 కోట్లయితే, మూలధనం వ్యయం అంచనా 40,635 కోట్లు. రెవెన్యూ లోటు 33,185 కోట్లు, ద్రవ్య లోటు 79,926 కోట్లు. సో, ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా గతంలో కంటే మేము అద్భుతంగా కేటాయింపులు చేశామంటూ ప్రభుత్వం చెప్తోంది. సో, ప్రభుత్వం చెప్తున్న క్రమంలో గత ప్రభుత్వం బీసీలకు ప్రాపర్‌గా కేటాయింపులు చేయలేదు. మేము చాలా అద్భుతంగా కేటాయింపులు చేశామనేది ఈ ప్రభుత్వం చెప్తున్న మాట. దీనిలో భాగంగా ఒక 2 ఇష్యూస్‌ని మీ ముందుకు తీసుకొస్తాను. ఎక్కువ సుత్తి లేకుండా జస్ట్ ఒక 2 ఇష్యూస్‌ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ బడ్జెట్ పైన ఇప్పటికే అమలవుతున్న స్కీమ్స్‌కి సంబంధించి లార్జర్ సెక్షన్స్‌కి సంబంధించిన భయాలేంటి అంటే, పెన్షన్‌లకు సంబంధించి ప్రభుత్వం 32,628 కోట్ల రూపాయలు ఈ వచ్చే 12 నెలలకు సంబంధించిన పెన్షన్ల కోసం ఖర్చవుతుంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్. ఈ పెన్షన్లకు ఈరోజు గడిచిన నెలలో పెన్షన్ల కోసం పెట్టిన ఖర్చుని 12 నెలలకు కలిపి లెక్కేస్తే అయ్యే ఖర్చు 32,628 కోట్ల రూపాయలు. ఈ 32,628 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో పెట్టారా అంటే లేదు. పెట్టిందెంత 27,518 కోట్ల రూపాయలు మాత్రమే. సో, కేవలం ఈ బడ్జెట్‌లో పెన్షన్లకే దాదాపు 5,000 కోట్ల రూపాయలు కోత విధించారు. బడ్జెట్‌లో చూపించిన నంబరే నేను చెప్తున్నాను. గడిచిన నెలలో 2,700 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌లో పెన్షన్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. సో, 2,700 కోట్ల రూపాయలు ఇంటూ 12 నెలలు వేసుకుంటే దాదాపు 32,628 కోట్ల రూపాయలు అవుతోంది. బట్ బడ్జెట్‌లో పెట్టింది మాత్రం 27,518 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే పెన్షన్ల సంఖ్య తగ్గబోతోంది. వచ్చే సంవత్సర కాలంలో పెన్షన్ల సంఖ్య గణనీయంగా తగ్గించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పెన్షన్ల తగ్గింపు ఎంత ఉంటుంది అనే దానిపైన కూడా ప్రభుత్వానికి ఒక అంచనా ఉంది. అటువంటి అంచనాలో భాగంగానే బడ్జెట్‌లో 5,000 కోట్ల రూపాయలు కోత విధించి 27,000 కోట్ల రూపాయలు మాత్రమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం కేటాయించింది. సో, ఇప్పుడు పెన్షన్లు ఎవరివి పోతాయనే భయం, ఆందోళన ఈ బడ్జెట్ చూసిన తర్వాత పెన్షన్‌దారుల్లో ఉంటుంది. ఇప్పటికే దివ్యాంగులకు సంబంధించి ఒక డ్రైవ్ నడుస్తోంది వాళ్ళ పెన్షన్ల ఏరివేతకు సంబంధించి. సో, మిగతా వృద్ధులు,
మిగతా వితంతువులు వాళ్ళకి సంబంధించిన పెన్షన్లలో కూడా కోత విధించడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతుంది. కోత మామూలుగా కాదు, భారీగా 5,000 కోట్ల రూపాయలు పెన్షన్ల ద్వారా, పెన్షన్ల తగ్గింపు ద్వారా ప్రభుత్వం ఖర్చును తగ్గించుకోవాలనుకుంటుంది అనే విషయం బడ్జెట్ పేపర్లను చూస్తే అర్థమవుతోంది. సెకండ్ పాయింట్, తల్లికి వందనం. గతంలో అమ్మఒడి పేరుతో ఉండేది, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పారు. సో తల్లికి వందనం మొదటి ఇయర్, అకాడమిక్ ఇయర్ ప్రభుత్వం ఎగ్గొట్టేసింది చాలా క్లియర్గా. మాలాంటి వాళ్ళం కొంతమంది మాట్లాడుతూ వచ్చాం. ప్రభుత్వం గతంలో ఎన్నికలకు ముందు పెన్షన్ల సందర్భంగా మేము గడిచిన 2 నెలల పెన్షన్లు కూడా కల్పిస్తూ ఉంటూ 2 నెలల పెన్షన్లు కూడా యాడ్ చేసి మరి ప్రభుత్వం వచ్చిన మొదటి నెల 7,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చింది. సో అలాగే మీరు గడిచిన సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం కూడా ఈ బడ్జెట్లో పెట్టి రీఎంబర్స్ చేయండి అని కోరాం. ప్రభుత్వం చీట్ చేసినట్టు ఉండకూడదు. మీరు ఆల్రెడీ కంటిన్యూస్ ప్రాజెక్ట్, అది కొత్తగా మీరు లాంచ్ చేసింది కాదు, సమయం తీసుకోవడానికో లేకపోతే దాన్ని మేము ఇంకా ఏదో నంబర్స్ చూసుకోవాలి, కొత్తగా ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి, లాంచ్ చేయాలి, దీనికి సమయం పడుతుందని చెప్పడానికి ఆస్కారం లేదు కదా. ఆల్రెడీ ఆన్గోయింగ్ స్కీము, దానికి సంబంధించి పెద్ద ఇబ్బంది లేదు. ఎంతమంది పిల్లలు స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు అనేది ఒక గంట వ్యవధిలో ప్రభుత్వం తెప్పించుకోవచ్చు. సో వాళ్ళందరికీ సంబంధించిన అకౌంట్లో డబ్బులు వేసేయచ్చు. సరే మీరు ఇవ్వలేదు, కనీసం గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటికి ఒక్కరికైనా రీఎంబర్స్ చేస్తుంటే బాగుండేది అలాంటి సూచన చేసాం. ప్రభుత్వం దాన్ని ఎక్కడ పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా తల్లికి వందనం కోసం 9,407 కోట్ల రూపాయలని ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది. బడ్జెట్ పేపర్స్లో బడ్జెట్కి సంబంధించిన ఈ కీ పాయింట్స్లో కనపడుతోంది 9,407 కోట్ల రూపాయలు. బట్ బడ్జెట్ అలొకేషన్స్లో లోపలికి వెళ్ళి చూస్తే అది 8,000 కోట్ల రూపాయల చిల్లర కనపడుతోంది. ఇంకా పూర్తిగా ప్రభుత్వం దానిపై క్లారిఫై చేయవలసింది. 9,000 కోట్ల రూపాయల కంటే తక్కువ కనపడుతుంది లోపలికి వెళ్ళిన పేపర్స్లో చూస్తే. సో ఈ బడ్జెట్లో కూడా ఆ తల్లికి వందనంలో కూడా కులాల వారీగా, సో బీసీ సంక్షేమానికి ఎక్కువ, ఎస్సీ సంక్షేమానికి ఎక్కువ అని గత ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆయా వర్గాల వాళ్ళకి ఎంత కేటాయించారు అనేది అది ఆ వర్గాలకు మేము చేసిన మేలుగా, ఆ వర్గాలకు మేము పెట్టిన బడ్జెట్గా చెప్తూ వచ్చేది. సో ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు తల్లికి వందనంలో ఏ కులాలు, ఏ మతాల వాళ్ళకి సంబంధించి, ఏ వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఎంత తల్లికి వందనం బెనిఫిట్ అందుతుంది అనేది కౌంట్ చేసి దాన్ని బీసీలకు, ఎస్సీలకు, ఓబీసీలకు మేము పెట్టిన ఖర్చుగా చూపిస్తోంది. సో దానికి సంబంధించిన జిస్ట్ చూసినప్పుడు 8,000 కోట్ల రూపాయలు హార్డ్ కనిపిస్తుంది అది. సో అంటే 9,000 కోట్ల రూపాయల కంటే తక్కువే కనపడుతోంది బడ్జెట్ అలొకేషన్ తల్లికి వందనానికి సంబంధించి. బట్ ఇక్కడ ఒక నంబర్ చెప్తాను నేను. గడిచిన సర్కార్లో 2024 జూన్లో అప్పటి వైసీపీ సర్కారు 43,96,412 మంది పిల్లలకు తల్లికి వందనం, వాళ్ళ తల్లులకు తల్లికి వందనం డబ్బులు క్రెడిట్ చేసింది. ఆ డబ్బులు ఎంత అంటే 6,590 కోట్ల రూపాయలు. 43,96,412 మందికి 6,590 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చింది, వాళ్ళకి అకౌంట్లో పడ్డాయి. సో ఈ ప్రభుత్వం ఇప్పుడు మొన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, ఎంతమంది ఉంటే అంతమందికి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మేము తల్లికి వందనం ఇవ్వబోతున్నామని చెప్పారు. సో ఆ దిశగానే మొదటి అడుగు పడింది, పాజిటివ్ అడుగుగానే చూడాలి. సో బడ్జెట్లో పెట్టింది, దానిపైన ఆ నంబర్ పైన కూడా అంబిగ్యూటీ ఉంది. 9,407 కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టారు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లలు, ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుకుంటున్న పిల్లలు 87,41,885 మంది ఉన్నారు. ఎంత? 87,41,885 మంది. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన నంబరు 43 లక్షల కంటే ఇది 87 లక్షలు, ఆల్మోస్ట్ డబల్ నంబర్లో పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. సో ఆ లెక్కన అప్పుడు మినిమం అంచనా వేసుకున్న 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. 13,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్లో పెట్టాల్సిన దగ్గర పెట్టింది 9,000 కోట్ల రూపాయలు మాత్రమే. 9,000 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఆ 9,000 కోట్ల తక్కువ బడ్జెట్ డీటెయిల్స్లో కనపడుతోంది. సో అంటే ఇక్కడ కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలు గ్యాప్ కనపడుతోంది. అంటే చదువుకుంటున్న పిల్లల్లో 87 లక్షల పైగా చదువుకుంటున్న పిల్లల్లో కూడా కొంతమందికి తల్లికి వందనం రాదా అనే ఒక ఆందోళన, భయం ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళలో రైజ్ అవుతోంది. ఎంతమంది ఉన్నా 15,000 ఇస్తామనే మాట అంత ఈజీగా అమలు చేయడం సాధ్యం కాదు అనేది బడ్జెట్లో పెట్టిన నంబర్స్ని చూస్తే అర్థమవుతోంది. ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఈ సంవత్సరం ఇస్తోంది తల్లికి వందనం అని అప్రిషియేట్ చేయాలి. సేమ్ టైం ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ఇవ్వట్లేదు, అందరికీ ఇవ్వడానికి కావాల్సినంత బడ్జెట్ని ఈ బడ్జెట్లో మెన్షన్ చేయలేదు అనే విషయం అర్థమవుతుంది. పైగా ఈ ఎవరిని తగ్గిస్తారు, ఎలా తగ్గిస్తారు అనే దానికి సంబంధించి కూడా డెఫినెట్గా తగ్గించాల్సిందే. తగ్గించకుండా ఇంతమందికి తల్లికి వందనం ఇస్తే ఈ బడ్జెట్ సరిపోదు. మరి మధ్యలో బడ్జెట్ ఏమైనా పెంచుతారా? అలా సాధ్యమే కాదు, ఆ పరిస్థితి లేదు. సో దానికి ఈ ప్రభుత్వం వైపు నుంచి ఆన్సర్ రావాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు గ్యాస్ అంశానికి సంబంధించి కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉంది, సందిగ్ధం ఉంది.
గ్యాస్ సిలిండర్ ఒకటి ఇస్తారా, 2 ఇస్తారా? దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు కూడా చూస్తే కాస్త ఆందోళనగానే ఉంది. సో, ఈ 3 ఇష్యూస్ పైన అడుగు వేశారు. ఏ సూపర్ సిక్స్ కార్యక్రమాల అమలుకు సంబంధించి అయితే మీరు మొదటి అడుగు వేశారో, దానికి చేసిన కేటాయింపులు భయాన్ని కలిగిస్తున్నాయి. సో, మిగతా 2, 3 స్కీమ్‌లకు సంబంధించిన ప్రస్తావన కూడా అసలు లేకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆశ్చర్యం ఎందుకు కలిగిస్తోందంటే, ఇంత అమలు చేయడం సాధ్యం కాని హామీని ఎలా ఇచ్చారు మీరు? ఎలా ప్రజల దగ్గరికెళ్తారు? ఏం చెప్తారు అనేది. కనీసం ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం చేసే అవకాశం, దానికి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ కూడా చేయకపోవడం అంటే, ఇది కూడా చీటింగ్ తరహా హామీగానే చూడాలి కదా! అని అనుకునే వాళ్ళకు ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇంకా బడ్జెట్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్‌తో మీకు నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్స్‌తో వస్తాను. బట్ ఈ భయాల పైన, ఈ అపోహల పైన, అపోహ కాదు భయం కనపడుతుంది. నంబర్స్ చూసినప్పుడు భయం పెరుగుతోంది. ఆ భయాల పైన క్లారిటీ ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సిన అవసరం కనపడుతోంది. థాంక్ యూ.